అయోధ్య రామ మందిరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆలయ శుభ్రత అలంకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణం కైలాస్ నగర్లోని దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమం స్వచ్ఛ తీర్థ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కైలాస్ నగర్లోని హనుమాన్ మందిర్లో కాలనీ సభ్యులందరితో కలిసి శుద్ధి చేయడం జరిగింది. మరి ఈ రకంగా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి మన హిందూ ధర్మంలో శుభ్రతకు స్వచ్ఛతకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనం ఏ రకంగానైతే ఇళ్లను శుభ్రపరచుకుంటామో లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి నిలకడగా మన దగ్గర ఉండాలని చెప్పి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే పరిసర ప్రాంతాలను, ఆలయాలను శుద్ధి చేసుకోవడం కూడా అవసరమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఈ దేశంలో అనేక ఏళ్లుగా 500 ఏళ్లుగా రామ మందిర నిర్మాణం కోసం ఎందరో చేసిన త్యాగాలను మరి గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామాలయము మరి ఈ దేశంలో హిందువుల యొక్క అస్తిత్వాన్ని, హిందువుల యొక్క మరి మన ధర్మానికి ప్రతీకగా అయిన రాముడికి మందిరం నిర్మించడం అనేది మనందరికీ కూడా గొప్ప అదృష్టము. ఎందుకంటే బాబర్ అనే ఒక దుష్టుడు, ఆయన యొక్క అనుచరుడు మీర్ బాకీ అనే ఒక వ్యక్తి రామాలయాన్ని కూల్చిన తర్వాత ఎందరో తమ జీవితాలను త్యాగం చేసి రామాలయ నిర్మాణం కోసము అనేక 100 ఏళ్ళు కృషి చేసిన ఫలితంగా ఈరోజు మనం రామ మందిరం నిర్మించుకోవడము. మరి ఆనాడు త్రేతాయుగంలో రాముడు పుట్టినప్పుడు మనందరం లేము, కానీ ఈరోజు రామాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో హిందువులందరూ కూడా దేశవ్యాప్తంగా మరి రామనామాన్ని స్మరిస్తూ ఈ మహాకార్యంలో పాల్గొనే విధంగా మరి ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి. 22వ తారీఖు నాడు అందరం కూడా ఈ రామకార్యాన్ని మరి ఇంటి దగ్గర అయినా టెంపుల్స్లో అయినా కానీ శ్రద్ధగా భక్తితో కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ మనందరికీ కూడా ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో హిందువులు ఎంతో సహనంతో ఉంటూ విదేశీయులు ఎన్ని దాడులు చేసినా హిందువులు ఎన్నడూ చెక్కు చెదరకుండా మరి ఒక్కటిగా ఉన్నారు. ఈ విధానాన్ని మరింత భవిష్యత్తులో కొనసాగించాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ కూడా రాముడికి మనము అందరం కలిసి, ఏ ప్రభుత్వం కూడా ఇందులో డబ్బులు వెచ్చించలేదు, రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది హిందువులు తమకు తోచినంత 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చిందా మనందరం కలిసి నిర్మాణం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ మరి 22వ తారీఖున అందరూ కూడా రాముని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది.